రాష్ట్రంలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రానికి డెంగ్యూ ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినా రేవంత్ సర్కార్లో మొద్దు నిద్ర వేయడం లేదు. దోమల నివారణను పట్టించుకోవడం లేదు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం పడకేసిందే. గత ప్రభుత్వం ఏటా జూన్ నెలలో పట్టణ, పల్లె ప్రగతి పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. దోమల నివారణతో రాష్ట్రంలో డెంగ్యూ కేసులు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణకు డెంగ్యూ ముప్పు పొంచి ఉన్నది. ఈసారి ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావచ్చని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థే ఈ హెచ్చరిక జారీ చేసింది. దేశంలో ఎక్కువ డెంగ్యూ కేసులు నమోదయ్యే అవకాశమున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్నట్లు వెల్లడించింది. డెంగ్యూలోని 4 ప్రధాన వేరియంట్లు DENV1, DENV2, DENV3, DENV4 తెలంగాణలో కనిపిస్తున్నాయని తెలిపింది. ఇందులో 2-3 వేరియంట్లు ఒకేసారి దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. దవాఖానాల్లో అవసరమైన కిట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, వైద్య ఆరోగ్య శాఖ కానీ పెద్దగా స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. డెంగ్యూను నియంత్రించాలంటే దోమల నివారణ చర్యలు చేపట్టడంతో పాటు ట్రాకింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ కోసం దవాఖానాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. కానీ ప్రభుత్వం పారిశుద్ధ్యంపై గాని, దోమల నివారణపై గాని, దవాఖానాల బలోపేతంపై గాని దృష్టి పెట్టలేదు. కేవలం వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ఒక ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ 1000కి పైగా కేసులు నమోదైనట్టు సమాచారం. డెంగ్యూతో పాటు టైఫాయిడ్, మలేరియా వంటి దోమకాటు నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాల్సి ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వానాకాలం మొదలయ్యే సమయంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఏటా జూన్లో గ్రామాలు, పట్టణాల్లోని మురుగు కాల్వలను శుభ్రం చేయడం, వారానికి ఒకసారి నిల్వ ఉన్న నీటిని తొలగించడం, చెట్లు పొదలను తీసివేయడం, పాడైపోయిన, కూలిపోయిన స్థితిలో ఉన్న ఇండ్లను తొలగించడం లాంటి కార్యక్రమాలు నిర్వహించింది. ఇందుకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేయడంతో సత్ఫలితాలిచ్చాయి.